హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి అంగన్వాడీ సహాయకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ ఒక ఆర్టికల్ వచ్చిందండి. ఈ ఆర్టికల్ సంబంధించిన డీటెయిల్స్ అనేది వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోస్లో వెస్ట్ గోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ సహాయక పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అనేది చూస్తున్నాం. ఆ పోస్టులకి రేపే లాస్ట్ డేట్ ఉందండి. ఇంకా ఎవరైతే ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఖచ్చితంగా అప్లై చేయండి. అలాగే ఎవరికైతే ఈ యొక్క వీడియో యూజ్ఫుల్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఏ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కింద ఉన్న కాలేజీలు చూస్తున్నామంటే ఫస్ట్ వచ్చేసి మచిలీపట్నం, మవ్వ మరియు ఘంటసాల పరిధిలో ఉన్న సహాయకుల పోస్టుల డీటెయిల్స్ అనేది చూద్దాం. ముందుగా మచిలీపట్నం డీటెయిల్స్లోకి వెళ్తే ఐసిడిఎస్ మచిలీపట్నం అర్బన్ ప్రాజెక్టు పరిధిలో 9 అంగన్వాడీ సహాయకురాల పోస్టులకి భర్తీకి ఈ నెల 27 అనగా ఈ రోజు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సిడిపిఓ గారు ఒక ప్రకటనలో తెలిపారండి. పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే బందరు మండలం ఎస్ఎన్ పురంలో 2, గూడూరు మండలం కప్పదొడ్డిలో 2, కంకటవ 2, చిట్టిగూడూరు, ఆకుమర్రు, కంచకోడూరు, మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని రుస్తుంబాద్, చింతగుంటపాలెం అంగన్వాడీ కేంద్రాల్లో సహాయకుల పోస్టులకు ఈ యొక్క దరఖాస్తులను స్వీకరిస్తున్నారని చెప్పి ఇచ్చారండి. ఈ యొక్క పోస్టులకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి డిసెంబర్ 6వ తేదీ అండి. ఈ డిసెంబర్ 6వ తేదీ లోపల మీరు ఈ యొక్క పోస్టులకి దరఖాస్తు అనేది ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మవ్వ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఖాళీల విషయానికి వస్తే చల్లపల్లిలోని 12వ అంగన్వాడీ కేంద్రంలో ఖాళీగా ఉన్న సహాయకురాలు పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిడిపిఓ గారు ఒక ప్రకటన తెలిపారని, ఈ యొక్క పోస్టుకి స్థానికులైన వివాహితులు 25 నుంచి 35 సంవత్సరాల లోపు వయసున్న మహిళా అభ్యర్థులు అర్హులండి. ఇంకా ఈ యొక్క పోస్టుకి 10వ తరగతి అనేది ఖచ్చితంగా పాస్ అవ్వాలి. అలాగే ఈ యొక్క మవ్వ ప్రాజెక్టు పరిధిలో మాత్రం డిసెంబర్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల పోస్టుకి అప్లికేషన్ అనేది మీరు సమర్పించాల్సి ఉంటుంది, గమనించండి. అలాగే ఘంటసాల మండలంలోని 2 అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ సహాయకురాల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిడిపిఓ గారు ఒక ప్రకటన తెలిపారని చెప్పి ఇచ్చారండి. ఆ పోస్టులు వచ్చేసి గోగినేనిపాలెం, ఘంటసాల సమైక్య నగర అంగన్వాడీ కేంద్రంలో ఉన్నాయని చెప్పి ఇచ్చారండి. ఈ యొక్క పోస్టులకి మీరు దరఖాస్తులు అనేది సమర్పించాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్ సంబంధించిన డీటెయిల్స్. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.